చేయాలి, ఈ రహస్యాలన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి భగవంతుడు ఇచ్చేటటువంటి జ్ఞాన బిందువులతో మనకి మనం అభిషేకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అభిషేకం చేసుకున్నామో అదే అభిషేకం చేసుకున్న తర్వాత మనందరం కూడా జాగృతి అవుతాం. పరమాత్మ ఇచ్చే జ్ఞాన బిందువులతో మనలో జాగృతి వస్తుంది. అంటే మన పాత అలవాట్లు, చెడ్డ అలవాట్లు, మనకు ఉండేటటువంటి భ్రమలు, భ్రాంతులు, భయాలు అన్నీ కూడా జ్ఞానంతో తగ్గి జాగృతి అవుతుంది. జాగృతి అంటే ఏంటి? మేల్కోవడం అంటే తిరిగి మన బుద్ధి రాతి బుద్ధి దివ్య బుద్ధిగా మారుతుంది. కానీ ఇప్పుడైతే జాగృతి. అందుకే చూడండి, అభిషేకం కూడా దేంతో చేస్తారు? పాలు, నీరు, తేనె, కొబ్బరి నీళ్ళు, ఇవన్నీ కూడా ఏంటంటే భగవంతుడికి మనం ప్రతిజ్ఞ చేయడం. ఏమని? భగవంతుడా, నేను మనస, వాచ, కర్మణ, సంబంధ సంపర్కాల్లో నేను స్వచ్ఛంగా ఉంటాను, నేను పవిత్రంగా ఉంటాను,